love you more and more, and more, and still yet more, till we become with you, and hold fast Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కి జై. శ్రీతు మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని ఆ జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమతో వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. అందరికీ జై బాబా. మనం నిన్న అతి ఉన్నతమైనటువంటి సందేశాన్ని బాబా చెప్పింది, అది చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ మనం ఇప్పుడు 4109 ఆపుకున్నాము. ఆ మెసేజ్ 4108 పేజీలో ఉంది. 108 పేజీలో లాస్ట్ పేరా నిజమైన స్వస్థత అన్న దగ్గర నుంచి మళ్ళీ రిపీట్ చేసి మన శ్రీలు చదువుతారు. జాగ్రత్తగా వినండి. బాబా చెప్పినటువంటి అతి ఉన్నతమైనటువంటి సందేశాలు యందు మనకి పరాకు గాని లేదా ఒక రకమైన నిమ్నమైనటువంటి ఉద్దేశాలు కానీ కలగకూడదు. ప్రతి సందేశం కూడా ఆయన మన యొక్క ఆత్మ ఉన్నతికి చెప్తున్నాడు. ఆయన ఆత్మోన్నతి కోసం చెప్పే ఆ ఉన్నతమైన సందేశాల్ని మనం కానీ బేఖాతరు చేస్తే బాబానే బేఖాతరు చేసినట్టు అవుతుంది. నాన్న నిజమైన స్వస్థత చదువుకో మళ్ళీ. జై బాబా. నిజమైన స్వస్థత అనగా ఆధ్యాత్మిక స్వస్థతే, స్పిరిచువల్ హీలింగ్. ఆధ్యాత్మిక స్వస్థతలో ఆత్మకు కోరికలు, సంశయాలు, భ్రాంతుల నుండి విముక్తి కలిగి శాశ్వత బ్రహ్మానందం పొందుతుంది. తగిన సమయానికంటే ముందే శారీరక రుగ్మతను తొలగించుకుంటే అది ఆధ్యాత్మిక స్వస్థతను సాధించే వేగాన్ని తగ్గిస్తుంది, అనగా మందగింపజేస్తుంది. మానసిక శారీరక బాధలను మనఃపూర్వకంగా భరించగలిగితే అవి ఆధ్యాత్మిక స్వస్థతను అందుకోవడానికి తగిన అర్హతను తెచ్చిపెడతాయి. భౌతిక మానసిక బాధలను భగవంతుని కానుకగా భావిస్తూ వాటిని ఆనందంతో స్వీకరించినట్లయితే అవి శాశ్వతానందానికి దారి చూపిస్తాయి. మరొకరు, బాబా, ఈ పశ్చిమ దేశ పర్యటనలోనే మీరు మౌనాన్ని విడిచిపెడతారా అని అడిగారు. దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. భగవంతుడి అనంత మౌనాన్ని అనుభూతి పొందే వారికి తప్ప భగవంతుడు నిత్యము మౌనంగానే ఎవరికీ కనబడకుండా వినబడకుండా తన పని చేస్తూనే ఉన్నాడు. నా మౌనమే మాట్లాడలేకపోతే నాలుకతో చేసే ప్రసంగాల వల్ల ఉపయోగం ఏమిటి? నేను మాట్లాడడం విశ్వమంతా వినబడాలని దైవం కోరుకున్న మరుక్షణం నేను మౌనం విరమించేటట్లు ఆ భగవంతుడే చేస్తాడు. చాలా మంది మానవులు వారి కర్మలను అనుసరించి బాధలను అనుభవిస్తుంటారు. కొంతమంది మాత్రమే ఇతరుల కొరకు బాధలను అనుభవిస్తారు. సద్గురువులు మాత్రం మొత్తం విశ్వం కొరకు బాధను అనుభవిస్తారు. భగవంతుడు నేర్వబడడు, అధ్యయనం ద్వారా తెలియరాడు. ఆయన చర్చలకు తర్కానికి అందనివాడు. ఆయనను ధ్యానించుట ద్వారా, అనుభవించడం ద్వారా, ప్రేమించడం ద్వారా, జీవించడం ద్వారా పొందాలి అని చెబుతూ తన వివరణను ముగించారు. బాబాను దర్శించేందుకు గాను 1948 సంవత్సరంలో
జీన్ ఎడ్రియల్ కాలిఫోర్నియా నుండి ఇండియాకు వచ్చింది. అప్పటి నుండి కాలిఫోర్నియాలోని ఓహోయ్ అనే ప్రదేశంలో మెహర్ మౌంట్ గా వ్యవహరింపబడే బాబా కేంద్రం యొక్క బాధ్యత 45 సంవత్సరాల వయసు గల ఏగ్నెస్ బారన్ పై పడింది. వేసవి రోజుల్లో మార్గరెట్ క్లాస్క్ ఆమె వద్దకు వెళ్తూ ఉండడం వల్ల మెహర్ బాబా గురించి విస్తృతంగా చెప్పేది. అలా 6 సంవత్సరాలుగా మెహర్ మౌంట్ లో నివసిస్తున్న ఏగ్నెస్ ఆ ఆస్తి సంరక్షణలో అనేక సమస్యలను ఎదుర్కొంది. జీన్ ఎడ్రియల్ అక్కడ నుండి ఇండియా వచ్చే ముందు కొత్త యాజమాన్య కమిటీని ఏర్పరిచింది. ఆ ఆస్తి మీద ఉన్న అప్పును తీర్చడానికి ముందుకు వచ్చిన ఒక వ్యక్తిని ఆ కమిటీలో సభ్యునిగా చేర్చింది. ఆ స్థలంలో అతను ఒక హోటల్ నిర్మించి దానిని మానసిక వైద్య కేంద్రంగా సైకిక్ సెంటర్ మార్చాలని భావిస్తున్నాడన్న అతని ఉద్దేశం కొంతకాలానికి ఏగ్నెస్ కు తెలిసింది. ఇది నిన్నటి వరకు మనం చదువుకున్నాం. బాబా కొరకు చెప్పండి. అది కాదు, రీసౌండ్ వస్తుంది. ఎవరో డబుల్ పెట్టారు, చూసుకోక మరి రీసౌండ్ వస్తుంది. సరే, బాబా కొరకు ఆ స్థలాన్ని సంరక్షించడంలో ఏగ్నెస్ చాలా పోరాడింది. తన అవస్థలను, తను చేసే పోరాటాన్ని బాబాకు వివరంగా వ్రాస్తూ, బాబా, మీకు నిజంగా మెహర్ మౌంట్ కావాలనుకుంటే వెనుకాడను. ఈ విషయంలో ఎంతటి బాధనైనా అనుభవించడానికి, అవసరమైతే అగ్నిలో దూకడానికైనా నేను సిద్ధమే అని చెప్పింది. ఏ విధంగానైనా సరే. చెప్పండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ లో స్త్రీలు వంటకి, గృహకృత్యాలకి, పిల్లల సంరక్షణకి పూర్తిగా దగ్గర అయిపోతారు. అంతకన్నా ఇంకేం చేయలేదు. కానీ పాశ్చాత్యంలో అదే స్త్రీ ఎలాగా బాబాకు చెప్తుందో చూడండి. బాబా, మీకు నిజంగా మెహర్ మౌత్ కావాలనుకుంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవడానికి వెనుకాడను. ఎలాంటి కష్టాలు అంటే మరి వాటికి అంతు లేదు, ఒక బోర్డర్ ఉండదు దానికి. మీకు నిజంగా మెహర్ మౌంట్ కావాలనుకుంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనడానికి వెనుకాడను. ఈ విషయంలో ఎంతటి బాధనైనా అనుభవించడానికి, అవసరమైతే అగ్నిలో దూకడానికైనా నేను సిద్ధమే అని యాగ్నెస్ చెప్పింది. ఇది పాశ్చాత్య స్త్రీల యొక్క స్టాండర్డ్. అందుకే పాశ్చాత్య స్త్రీల్లో సామాన్యులు లేరు, అందులో కూడా మోడల్ పీసెస్. అందుకే పాశ్చాత్య దేశాల్లో బాబా చేసిన పని, దాని యొక్క ఔన్నత్యం ఏ దేశంలో కూడా జరగలేదు. ఇది నిజం, నమ్మండి. ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక విధంగా చెప్పాలి అంటే పూర్వాచార పరాయణత్వంతో కూడుకున్న ఆచారాలకి, అలవాట్లకి ఇది దాసోహం అయిపోయింది. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఆ ఒక స్త్రీకి ఉన్నటువంటి గట్టి హృదయం, పటిష్టమైన హృదయం ఒక్క ఆంధ్రజాతికి లేకుండా అయిపోయింది. మన వాళ్ళు ఏంటంటే ఏదైనా పాలిష్డ్ గా చేస్తారు, పాలిష్డ్ గా మాట్లాడతారు. పాలిష్డ్ గా చేసి పాలిష్డ్ గా మాట్లాడితే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఏ త్యాగానికైనా వెనుకాడరు వాళ్ళు. మనం త్యాగం చేయడానికి తెలిసిపోతాం, వెనక్కుంటాం. సరే, నాన్న ముందుకెళ్ళాను. ఏ విధంగా సరే ఆ స్థలాన్ని పరిరక్షించవలసిందేనని బాబా సూచిస్తూ తన ప్రేమను ఆమెకు అందిస్తున్నానని తెలియజేస్తూ సమాధానం పంపించారు. ఇంతలో బ్రిటన్ దేశానికి చెందిన జాన్ కుక్ అనే ఒక సంపన్నవంతుడైన ఒక యువకుడు ఈ విషయంలో కలుగు చేసుకున్నాడు. అతడు చాలా సంవత్సరాల కిందట బాబాను యూరప్ దేశంలో బాబాను అధికంగా ప్రేమిస్తున్నాడు. ఏగ్నెస్ అతని సహాయంతోనే భయంకరమైన ఆ ఆర్థిక సమస్యల నుండి బయటపడగలిగింది. నమ్మక ద్రోహానికి తలపెట్టిన వ్యక్తి నుండి ఆ ఆస్తిని రక్షించి దాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. బాబా మిట్టిల్ బీచ్ లో కొన్నాళ్లు ఉన్న తర్వాత మెహర్ మౌంట్ ను సందర్శించడానికి అంగీకరించారు. ఆయన ఏగ్నెస్ ని కలిసి తన పర్యటన గురించి చర్చించాలని భావించారు.
ఏగ్నెస్ అనే పేరుకు సంస్కృత భాషలోని అగ్ని అనే శబ్దం ఇంచుమించు దగ్గరగా ఉంది. అందువల్ల బాబా ఆమెకు అగ్ని అని మారు పేరు పెట్టారు. బాబా మెట్టిల్ బీచ్ కి చేరే తేదీని మార్గరెట్ ఆమెకు తెలియపరిచింది. మెట్టిల్ బీచ్ కు వచ్చిన తర్వాత బాబా మార్గరెట్ ను పిలిచి ఏప్రిల్ 26వ తేదీన తనను కలవవలసిందిగా ఏగ్నెస్ కి కేబుల్ పంపించమన్నారు. ఆ వార్త చేరక ముందే ఏగ్నెస్ తన ఇంటి నుండి బయలుదేరిపోయింది. అందువల్ల బాబా పంపించిన టెలిగ్రామ్ ఆమెకు అందలేదు. కానీ అనుకోకుండా వచ్చిన అవాంతరాల కారణంగా ఆమె ఆలస్యంగా మిట్టిల్ బీచ్ ప్రాంతానికి 25వ తేదీ అర్ధరాత్రి చేరుకుంది. ఆ సమయంలో మెహర్ బాబా సెంటర్ గురించిన సమాచారం ఆమె అడిగినా ఎవరికీ తెలిసినట్లు లేదు. కానీ ఆ రాత్రి ఆమె బస చేసిన హోటల్లో రాత్రి డ్యూటీ చేస్తున్న స్త్రీ యొక్క భర్త ఎలిజబెత్ వద్ద వ్యక్తిగత ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నాడని తెలిసింది. ఆమె నుండి తాను సేకరించిన ఫోన్ నెంబర్తో యాగ్నెస్ ప్రయత్నించి బాబా సెంటర్ లో ఉన్న ఎలిజబెత్ తో సంప్రదించగలిగింది. మరునాడు ఉదయమే వచ్చి యాగ్నెస్ ను సెంటర్ కి తీసుకువెళ్తానని ఎలిజబెత్ చెప్పింది. యాగ్నెస్ ఆ మరునాడు ఏప్రిల్ 26వ తేదీన సెంటర్ కు చేరుకుంది. బాబా ఇచ్చిన టెలిగ్రామ్ ఆమెకు అందకపోయినా బాబా సూచించిన తేదీ నాటికే ఆమె అక్కడికి చేరుకున్నట్లుగా ఆ తర్వాత మార్గరెట్ ద్వారా తెలుసుకుంది. ఆమె రాక ఆలస్యం కాలేదు. పైగా సరిగ్గా సమయానికే అక్కడికి చేరుకుంది. ఉదయం ఉపాహారం తర్వాత ఆమె లగూన్ కేబిన్ కి వెళ్ళింది. అంతకు ముందే బాబా అక్కడికి వచ్చి వేచి ఉన్నారు. పురుష మండలి వారెవరూ అక్కడ లేరు. బాబాను దర్శించిన తొలి క్షణాలను ఆమె ఇలా గుర్తు చేసుకుంది. అక్కడ ఒక ఫోటో ఉంది. కాలిఫోర్నియా ఓజైలో బాబాతో ఏగ్నెస్ బ్యారన్. ఆ అగ్నెస్ ఫేస్ చూడండి, ఇచ్చిమిచ్చు మణి ఫేస్ లో కలుస్తుంది. బాబా యొక్క చెల్లెలు మణి ఫేస్ లాగా ఉంది. అగ్నెస్ ఫేస్ చూడండి. ఆ క్షణాలను వర్ణించడానికి నా మధ్య మాటలు లేవు. అవి అంత అద్భుతమైన క్షణాలు. అవి ఎంత అద్భుతమంటే నాలోని సంశయాలన్నీ అక్కడున్న కిటికీ గుండా బయటకు అలా ఎగిరిపోయాయి. బాబా చేతులు చాచి నన్ను దగ్గరకు తీసుకొని నా తలను తన భుజాలపైన ఆనించారు. బాబా తన చేతులను నీ చుట్టూ వేసినప్పుడు ఒక అలౌకికమైన అనుభూతి నీకు కలుగుతుంది. అది వర్ణనాతీతం. సోఫాలో కూర్చున్న బాబాను చూడడం ఒక విషయమైతే, సోఫా పైన ఉన్న బాబాను నా ఎదలో అనుభూతి చెందడం మరొక విషయం. రెండు విశేషాలు. నేను ఎటువంటి తర్క వితర్కాలు లేకుండా బాబాను హృదయపూర్వకంగా 100% స్వీకరించాను. తరువాత ఆయనను నేను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఏ చిన్న పొరపాటైనా దొరకకపోతుందా అని పరిశీలిస్తూ వచ్చాను. కానీ నా అంతరాంతరాల్లో అంతరంగికంగా ఆయన్ను ముందే నేను దైవంగా అంగీకరించడం జరిగిపోయింది. ఆ తరువాత చాలా కాలం ఆయనను పరిశీలించాను. నువ్వు ఏకాగ్ర దృష్టిని కలిగి ఉండాలి. గతాన్ని భవిష్యత్తుని మర్చిపోయి వర్తమానంపైనే దృష్టిని కేంద్రీకరించు అని పరమ గురువులు బోధించిన దాన్ని బాబా 100% ఆచరించి చూపుతున్నట్లు నేను గ్రహించాను. ఆయన ఏం చేస్తున్నా అనగా విశ్వాన్ని సంరక్షిస్తున్నా, లేదా ఒక కుక్కను బుజ్జగిస్తున్నా, లేదా ఆధ్యాత్మిక సలహాలు ఇస్తున్నా, ఇలా ఏది చేసినా ఒకే విధమైన ఏకాగ్రతతో చేసేవారు. నిజంగా అదొక అద్భుతం. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు బాబా అదే ఏకాగ్రత నీకు అనుభవంలోనికి వస్తుంది. విషయం ఏదైనప్పటికీ నాకు మాత్రం ఆయన గొప్పతనానికి అదే సాక్ష్యం. చదువుకుంటే ఏమనిపిస్తుందో గాని ఆనాటి ఆ సంఘటనని కళ్ళకి కనబట్టినట్లుగా చూపిస్తున్నారు బాబు కస్తూరి. ఇప్పుడు ఈ యాగ్నెస్ అనేటటువంటి ఈమె సామాన్యురాలు. చూడండి, వయసులో ఉంది ఫోటోలో. సాధారణంగా వయసులో ఉన్న ఆ పిల్లలకి భౌతిక దృష్టి తప్ప ఆధ్యాత్మిక దృష్టి రాదు. ఒకవేళ వచ్చినా పెద్దవాళ్ళు ఒప్పుకోరు, నీకెందుకు ఇప్పుడు నుంచి అనేస్తారు. కానీ వాళ్ళకి అటువంటి కండిషన్స్ ఉండవు ఫారిన్ లో.
3 ఏళ్ల నుంచే చిన్నపిల్లలకు స్వేచ్ఛిస్తారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఆలోచించి స్వతహాగా జీవించడానికి, ప్రతిదాన్ని ఆలోచించి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫారిన్ లో. మన తెలుగు సీమలో అందులోకి అస్సలు ఉండదు. పిల్లలు 25 ఏళ్ళు వచ్చినా తల్లిదండ్రులు చెప్పినట్టే వినాలి, తల్లిదండ్రులు పెట్టిందే తినాలి, తల్లిదండ్రులు చెప్తామంటే చదవాలి. ఈ ఫ్రీడమ్ మనకి లేకపోవడం వల్ల ఇండియాలో చాలా మంది ఆధ్యాత్మికంగా వెనకబడిపోతున్నారు. ఇప్పుడు ఇందులో మనకి తెలుసు చాలా అద్భుతమైన విషయం చెప్పారు చూడండి. నువ్వు బాబా అంటున్నారు, చాలా కాలం బాబాను పరిశీలించింది ఈవిడ. నువ్వు ఏకాగ్ర దృష్టిని కలిగి ఉండాలి. ఏకాగ్ర దృష్టి అంటే మన దృష్టిలో ఎప్పుడైతే బాబాను చూడడం జరుగుతుందో అప్పటి వరకు మన కళ్ళల్లో బాబా ఒక విధంగా ఆయన నిండిపోవాలి. భవిష్యత్తును మర్చిపోయి వర్తమానం పైన దృష్టిని కేంద్రీకరించు. మనందరికీ మన భవిష్యత్తు మర్చిపోం. నిన్నేం జరిగింది, మొన్న ఏం జరిగింది, ఇవన్నీ ఉంటుంది. ఎవరైనా ఏమైనా అంటే నెల తరబడి జ్ఞాపకం చూడటం, ఎవరి వల్ల ఏమైనా బాధ కలిగితే సంవత్సరాల తరబడి గుర్తుంచుకుంటాం. ఇవి మన లక్షణాలు. ఇవి మనకేం చేస్తాయి, వర్తమానంలో భగవంతుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా జీవించడానికి మనకు సహకరించవు. అంచేత వర్తమానం పైనే దృష్టిని కేంద్రీకరించు అని పరమ గురువులు బోధించిన దాన్ని బాబా 100కి 100 పాళ్ళు ఆచరించి చూపించినట్లు గ్రహించింది. అంటే అది ఆయన ఆచరించి చూపించారు యాగ్నెస్ కి. ఆయన ఏం చేస్తున్నా అనగా విశ్వాన్ని సంరక్షిస్తున్నా, ఒక కుక్కను బుద్ధగిస్తున్నా, కుక్కని బుద్ధగించడం విశ్వాన్ని సంరక్షించడం ఒకటి కాదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత భేదం ఉంది ఆ రెండింటికి. కానీ అంటే మొత్తం ఆయన ఏం చేస్తున్నా అన్నప్పుడు అన్ని అందులో చేర్చింది. ఏది చేసినా ఒకే విధమైన ఏకాగ్రతతో చేసేవారు. నిజంగా అదొక అద్భుతం అంటుంది. మనకి ఏకాగ్రత ఉన్నదా, ఏకాగ్రతతో చేస్తున్నామా లేదా, ఏకాగ్రతతో వింటున్నామా లేదా, ఏకాగ్రతతో మళ్ళీ వాటిని చదువుకుంటున్నామా లేదా, ఏకాగ్రతతో వాటిని మనం తెలుసుకొని ఇతరులకి కొంచెం సాయం చేయడం కోసం చెప్పడానికి ప్రయత్నిస్తున్నామా లేదా అన్న ఆలోచనలు మనకి రావాలి. ఆధ్యాత్మిక మార్గం అంటే పూల పాన్పు కాదు అన్నారు బాబా, ముళ్ళ పాన్పు అన్నారు. మనం ఎక్కడ ముళ్ళ మీద ఉన్నాం, హాయిగా ఉన్నాం. అంచేత ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే ఏకాగ్రత నీకు అనుభవంలోకి వస్తుంది. విషయం ఏదైనప్పటికీ, ఏ విషయం అని నాకు మాత్రం ఆయన గొప్పతనానికి అదే సాక్ష్యం అనిపించింది. అందుకే పాశ్చాత్యులు వాళ్ళు ఒక విధంగా బాబా యొక్క పరిస్థితికి నిలబడ్డారు, ఎన్నో చేశారు. ఒక్కొక్క స్త్రీ కూడా ఆల్మోస్ట్ ఒక దేవతతో సమానం అలా వర్క్ చేశారు. ఇది మీకు ఎందుకంటే బాబా నొక్కి మళ్ళీ మీకు చెప్తున్నారు, మీరందరూ కూడా వాళ్ళ స్టాండర్డ్ తక్కిన వాళ్ళు కాదు. వాళ్ళ స్టాండర్డ్ మీలో కూడా ఉన్నది. ఆడవాళ్ళు వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటారు, తక్కువగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అక్కర్లేదు. భగవత్ సేవలో తక్కువ ఎక్కువ అని ఉండదు. ఎక్కడైనా ఉంటుందేమో కానీ భగవత్ సేవలో ఇది అవసరమైతే ఏంజల్స్ అయిపోవచ్చు. బాబా ఆ అనంత సాహిత్యాన్ని ప్రపంచానికి అందివ్వడానికి ఒక్కొక్కరు ఒక వెలుగు దిగి అయిపోవచ్చు. దానికి ప్రయత్నం చేయమని ఈ పనిమిట్టు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది. నాన్న ముందుకు వెళ్ళినా బాబా చూపే అక్షర ఫలకాన్ని చూపుతూ ఆయన భావాలను చెప్పడానికి మార్గరెట్ ని పిలిచారు. గత 6 సంవత్సరాలుగా యాగ్నెస్ ఎదుర్కొన్న కష్టాలు, మెహర్ మౌంటైన్ నా కొరకు పరిరక్షించడంలో ఆమె పడిన పాటలన్నీ అగ్నికి, యాగ్నెస్ భగవంతుడికి, నాకు మాత్రమే తెలుసు అని బాబా చెప్పారు. యాగ్నెస్ బాబా వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అదేమంత కష్టం కాదు బాబా, ఏమీ బాధ లేదు బాబా అని చెప్పింది. ఆమె ఎదుర్కొన్న సమస్యలన్నిటినీ బాబా సన్నిధిలో పూర్తిగా మర్చిపోయింది. ఆ తరువాత ఆమె బాబాతో, బాబా నీకు తెలుసా, నేను ఇక్కడికి రావడంలో ఇంచుమించు మృత్యువు కోర నుండి బయటపడినంత పనైంది అంది. బాబా తన 2 చేతులు చప్పట్లు కొట్టి చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. బాబా తన పట్ల సానుభూతి చూపిస్తారేమోనని ఆశించిన యాగ్నెస్ బాబా ఆ విధంగా అనేసరికి కలవరపడ్డట్టుగా కనిపడింది. తన స్నేహితురాలైన మరొక స్త్రీతో కలిసి తుఫాను వాతావరణంలో
కారులో మిట్టర్ బీచ్ సెంటర్కు వెళ్తుండగా జరిగిన సంఘటన గురించి వివరిస్తూ ఆ భయంకరమైన వాతావరణంలో దాదాపు మరణానికి సమీపంగా వెళ్లిన వైనాన్ని వర్ణించింది. దానికి బదులుగా మాయ అతి క్రూరంగా పనిచేసినప్పుడు దాన్ని అధిగమిస్తూ భగవంతుడు కూడా అతి ఉత్తమ స్థాయిలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది అన్నారు బాబా. ప్రణాళిక ప్రకారం బాబా మెహర్ మౌంట్ లో 10 రోజుల పాటు ఉంటారు. ఆ ఏర్పాట్ల గురించి వివరంగా చర్చలు జరిగాయి. బాబా ఆమెతో ఇక ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి తెచ్చుకోవద్దు అని పదే పదే చెప్పారు. ఆమె, ఇబ్బందా? అదేమీ లేదు బాబా, ఇన్ని సంవత్సరాలుగా మీ రాక కొరకే ఎదురు చూస్తూ ఉన్నాను కదా, కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి అన్నది. దానికి బాబా, అంత శ్రమ పడకు, నేను కటిక నేల మీదనైనా సరే చెట్టు క్రిందైనా సరే నిద్రించగలను, నువ్వు ఇక ఏమాత్రమూ కష్టపడవద్దు అన్నారు. ఏగ్నెస్ ఆ తర్వాత ఇలా జ్ఞాపకం చేసుకుంది, చిన్న చిన్న విషయాలలో కూడా బాబా చూపించే శ్రద్ధ ఆయన పెద్దరికానికి సాక్ష్యంగా ఉండేది. అన్ని విషయాల కన్నా ఈ విషయమే నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది. ఒకటి తర్వాత ఒకటిగా ఇలా ఎన్నోసార్లు చిన్న చిన్న విషయాల్లో కూడా బాబా యొక్క ఔదార్యము, గొప్పతనము చూసేదాన్ని. అదే నన్ను ఆయనకు పూర్తిగా అంకితమయ్యేలా చేసింది. బాబా ఉన్నతోన్నతుడు అయినా నీ స్థాయికి దిగివచ్చి అతి సామాన్యుడిగా సంచరించగలిగే సాహసం ఆయనకే ఉంది. అప్పుడు డాంకిన్ ని, ఆదిని లోపలికి పిలిపించారు. బాబా వారితో, నీలు, గుస్తాజీ, మెహర్జీలతో కలిసి నా సందర్శనకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో యాగ్నెస్ కి సహాయం చేయండి అని ఆదేశించారు. ఆ మాట విన్న యాగ్నెస్, బాబా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి కదా అంది. అయినప్పటికీ వారిని పిలిపించడంలో బాబాకు తన కారణాలు తనకున్నాయి. కారులో మిట్టిల్ బీచ్ నుండి బయలుదేరి దారిలో ఎక్కడ ఆగకుండా నేరుగా కాలిఫోర్నియా వెళ్లాలని, అక్కడ తన కొరకు ఎదురు చూస్తూ ఉండమని వారికి బాబా సూచించారు. యాగ్నెస్ ను కూడా మరుసటి రోజున బయలుదేరి తిరిగి మెహర్ మౌంట్ కి వెళ్ళమని ఆదేశించారు. ఆమె ఆ విధంగానే బయలుదేరి వెళ్లిపోయింది. ఆ సమయంలో బాబా వద్దకు కొత్తగా రానున్న మరొక వ్యక్తి, డార్విన్ షా కొడుకు లావెల్. అతని వయసు 20 సంవత్సరాలు. అతన్ని తనకు రాత్రి కాపలాదారుగా ఉంచాలని బాబా అనుకున్నారు. న్యూయార్క్ లోని స్కానక్టడీలో ఉన్న అతని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా మణి బాబా ఇచ్చిన గురించి తెలియపరిచింది. అందువల్ల అతడు బాబా ఆదేశం మణి ద్వారా అందుకున్న వెంటనే రాత్రంతా ప్రయాణం చేసి ఏప్రిల్ 26వ తేదీనికి మిట్టిల్ బీచ్ చేరుకున్నాడు. మరునాడు ఉదయం ఫ్రాంక్ ఈటన్ ఉండే సంరక్షకుని కేబిన్ లో లావెల్ గడ్డం చేసుకుంటుండగా అతని భుజంపై ఎవరో చేతితో కొట్టారు. అతడు వెనుకకు తిరిగి చూడగా బాబా కనిపించారు. బాబా కళ్ళలోకి లావెల్ సూటిగా చూడడం జరిగింది. ఆ రోజు రాత్రి తనకిచ్చిన రాత్రి కాపలా డ్యూటీని నిర్వహించేందుకు లావెల్ బాబా హౌస్ కి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ మండలి వారెవ్వరూ లేరు. వారంతా సెంటర్ లో ఉన్న క్యాబిన్స్ లో ఉంటున్నారు. బాబా తనకు కావలసినప్పుడు పిలిచే బజర్ ను అతనికి చూపించారు. హాలుకి ఆవల వైపున ఉన్న బెడ్రూమ్ లోనికి వెళ్లి పడుకోమని సైగ చేశారు. లావెల్, కానీ బాబా, నేను ప్రయాణం చేసి చాలా అలసిపోయాను. నేను బాగా నిద్రపోతే మీరు భజన మ్రోగించినా లేచి రాలేనేమో అన్నాడు. అయినా బాబా అతన్ని వెళ్లి పడుకోమన్నారు. అతను చెప్పిందే నిజమైంది. అతడు వెళ్లి పడుకోగానే గాఢ నిద్రలోకి జారిపోయాడు. రాత్రి అంతా బాబా చప్పట్లు చరిచి రమ్మని పిలిచినా అతనికి వినపడలేదు. అంతగా నిద్రపోయినందుకు గాను మరునాడు ఉదయం బాబా అతన్ని బాగా ఆట పట్టించారు. మెహర్జీని, సరోష్ని తన వద్దకు పిలిపించారు. వారి ద్వారా అతనికి బాబా ఇలా చెప్పారు, రాత్రి కాపలా డ్యూటీ నీకు సరిపడదు, వెనక్కు వెళ్లి చదువు కొనసాగించు. మీ తల్లిదండ్రులు ఇక్కడే ఉండమని నిన్ను ఒత్తిడి చేస్తే మాత్రం వారితో కలిసి మిట్టిల్ బీచ్కి మళ్ళీ రా. నిజానికి డార్విన్ షా మరియు జిన్నేషాలు
తమ బిడ్డను బాబా పిలిపించి తనకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషించారు. లావెల్ కూడా బాబాను సేవించాలని ఎంతో కుతూహలంతో ఉన్నాడు. కానీ అతడు తనకు అప్పగించిన డ్యూటీని సరిగ్గా నిర్వహించలేకపోయాడు. బాబాతో జరిగిన ఈ సాంగత్యం కొద్దిపాటి సమయమే అయినా అది అతనిపై అద్భుతమైన రీతిలో ప్రగాఢమైన ప్రభావం చూపించింది. అతను తిరిగి ఇంటికి వచ్చిన తరువాత కూడా బాబా ప్రేమలో మునిగి తేలుతున్నట్లుండేవాడని, అంతేగాక ఆ ప్రేమ తరంగాలను స్కానెక్టడీ పట్టణంలోని అతని స్నేహితులు కూడా అనుభూతి చెందడం జరిగిందని అతని తల్లిదండ్రులు తెలియపరిచారు. మిట్టిల్ బీచ్ నుండి ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం రోజున రానో ఏగ్నెస్లతో కలిసి లావెల్ న్యూయార్క్ బయలుదేరాడు. న్యూయార్క్ లో నివసిస్తున్న తన సోదరుడు క్లిఫీ కుటుంబాన్ని కలిసేందుకు రానో బయలుదేరింది. గత 16 సంవత్సరాలుగా ఆమె వారిని కలవనే లేదు. ఏగ్నెస్ తిన్నగా కాలిఫోర్నియా వెళ్ళిపోయింది. రాత్రి కాపలా కొరకు ఒక నల్లజాతి యువకుడిని తీసుకువచ్చారు. కానీ ఒక రాత్రి చూశాక అతడు కూడా ఆ పనికి సరిపడ్డని తేలిపోయింది. అందువల్ల మెహర్జీ ఆదిలతో కలిసి నీలు రాత్రి కాపలా డ్యూటీని నిర్వహించాల్సి వచ్చింది. అయితే వారంతా నిర్ణీత సమయాలలో వంతుల వారీగా రాత్రి కాపలా నిర్వహించేవారు. డిలియోన్కి పాములంటే చాలా భయం. మిటిల్ బీచ్ సెంట్రల్ ప్రాంతమంతా పాములు చాలా ఎక్కువగా ఉండేవి. వాటిలో విషసర్పాలు కూడా ఎక్కువగానే ఉండేవి. లండన్ లో ఉండే రోజుల్లో ఆమెతో పాత పరిచయం ఉన్నందున డాంకిన్ ఒకరోజు అల్లరి చిల్లరగా ఆట పట్టించాడు. ఒక చిన్న సర్పాన్ని చంపి దాన్ని గుండ్రంగా చుట్టి డేలియా భోజనం చేసే పళ్ళెంలో ఉంచి దానిపై తెల్లటి గుడ్డ కప్పారు. ఆమె టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేసేందుకు తన ప్లేటు మీద కప్పి ఉంచిన గుడ్డను తొలగించింది. అంటే ఆమె కళ్ళకు కనిపించిన దృశ్యం ఆమెను భయంతో వణికిపోయేటట్లు చేసింది. ఆమె భయపడిన తీరు అందరికీ నవ్వు తెప్పించింది. మరొకసారి కిట్టి నడుస్తుండగా ఒక పామును చూసి కర్రతో దాన్ని బాధడం మొదలుపెట్టింది. అటుగా వచ్చిన వారు ఆమెను వారించి చూడగా అది రబ్బరు పాముని తెలిసింది. ఆమెను ఆట పట్టించడానికి ఆమె నడిచే దారిలో ఎవరో దానిని పడవేశారు. మెహర్ బాబా శిష్యులు పరస్పరం సరదాగా ఆట పట్టించుకునే తీరు అలా ఉండేది. మిట్టిల్ బీచ్ లోని మెహర్ సెంటర్ అప్పటికింకా అధికారికంగా ఆవిష్కరింపబడలేదు. బాబా చేతుల మీదుగా ఆ సెంటర్ను ప్రారంభింపచేయాలని ఎలిజబెత్ వేచి ఉంది. మిట్టిల్ బీచ్ లో తాను ఉన్న సమయంలో ఒక రోజున మే 9వ తేదీన మెహర్ సెంటర్ ప్రారంభించబడినట్లు బాబా ప్రకటించారు. ఆ రోజు నుండి అమెరికాలోని తన ప్రేమికులు కొంతమంది వచ్చి ఆ సెంటర్లో తనను దర్శించడానికి అనుమతించారు. రోజు ఉదయం 8 గంటల నుండి లగూన్ కేబిన్ లో వ్యక్తిగత మరియు సామూహిక సమావేశాలు ప్రారంభమయ్యేవి. మొట్టమొదట బాబాను దర్శించిన వారిలో ఐవీ జ్యూస్, ఆమె కుమార్తె చార్మియాన్ ఉన్నారు. వారితో పాటు 45 సంవత్సరాలు గల ఫ్రాన్సిస్ బ్రాబజాన్ కూడా బాబాను దర్శించాడు. ఆస్ట్రేలియా జలాల్లో దొరికిన ఒక ప్రముఖమైన పెద్ద చేపగా ఫ్రాన్సిస్ బెర్నార్డ్ బ్రాబజాన్ ను పేర్కొనవచ్చు. చాలా సంవత్సరాలుగా ఫ్రాన్సిస్ బాబాను కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతడు మంచి కవి, రచయిత, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలవాడు. తత్వశాస్త్ర సంబంధమైన సాహిత్యాన్ని అభ్యసించాడు. పర్షియా దేశానికి చెందిన సూఫీల పట్ల ఆకర్షితుడయ్యాడు. తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన సూఫీ మత నాయకుడైన బారన్ వాన్ ఫ్రాంకెన్బర్గ్ ద్వారా సూఫీ మతం గురించి, మెహర్ బాబా గురించి తెలుసుకున్నాడు. బారన్ వాన్ ఫ్రాంకెన్బర్గ్ ఫ్రాన్సిస్ ను కాలిఫోర్నియాకు, శాన్ ఫ్రాన్సిస్కోకు పంపించాడు. అక్కడ నుండి ఫ్రాన్సిస్ బ్రాబజాన్ 1946 సెప్టెంబర్లో ముర్షీదా రబియా మార్టిన్ తో పాటు మెహర్ బాబాను కలుసుకునేందుకు ఇండియా వెళ్లాలని బారన్ ఆదేశం. కానీ ఆ సమయంలో రబియా మార్టిన్ క్యాన్సర్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతోంది. 1947 సంవత్సరంలో
ఆమె మరణించినందువల్ల ఆమెకు ఇండియా ప్రయాణం సాధ్యపడలేదు. ఆమె తరువాత సూఫీ ముర్షిదాగా ఐవి జ్యూస్ నియమింపబడింది. ఆమె ఇండియాలో బాబాతో సమావేశం జరిపి 1948లో జనవరిలో తిరిగి వచ్చే వరకు ఫ్రాన్సిస్ అమెరికాలోనే ఉండిపోయాడు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఫ్రాన్సిస్ బ్రాబజాన్తో ఐవి జ్యూస్ ఫోన్లో మాట్లాడుతూ బాబాయే రూఢిగా సూఫీలందరికీ పరమ గురువు అని అతనికి నమ్మకం కలుగజేసింది. ఫ్రాన్సిస్ని తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళిపోమని, అక్కడ కష్టించి పనిచేస్తూ డబ్బు కూడబెట్టుకొని బాబా పిలుపు కొరకు వేచి ఉండాల్సిందిగా ఆమె ఆదేశించింది. 1951లో బారన్ వోన్ ఫ్రాంకెన్ బర్గ్ చనిపోవడం జరిగింది. ఆ సమయంలో ఐవి జ్యూస్ ఆస్ట్రేలియా సూఫీలకు నాయకుడిగా బ్రాబజాన్ నియమించింది. మరి టైం అయిపోయింటుంది. అయింది, 9:30 అయింది. అయితే ఎంత నాన్న? 9:30. 9:30. ఒక్క విషయం మీ అందరికీ కూడా ఒక్క విషయం చెప్తాను వినండి. మనిషిగా పుట్టి, మనిషిగా పెరిగి, మనిషిగా చచ్చిపోవడం సామాన్యం. కానీ మనిషిగా పుట్టి అవతార పురుషుడి యొక్క ప్రేమకు లోనై ఆ ప్రేమలో జీవితాన్ని పండించుకోవడం మహా గొప్ప విషయం. మన జీవితాలు బాబా ప్రేమలో పండడం లేదు, ఎండిపోతున్నాయి. ఒకసారి ఆలోచించుకోండి. మనిషికి ప్రేమ అనేది లోపల ఉంటుంది. మనకి బాబా అయితే మన హృదయాల్లో ప్రేమ కొలను ఒకటి ఉంది అని చెప్పారు ఆయన. అసలు దాని గురించి నేను అనుకుంటున్నాను, ఎవరో ఆలోచించట్లేదు మన హృదయాల్లో ప్రేమ కొలను ఉన్నది అని. ఆ ప్రేమ కొలను ఎందుకు పెట్టాడు ఆయన? ప్రేమ యొక్క అనుసృతమైనటువంటి దాని శక్తిని, దాని యొక్క ఆ పరిస్థితిని మనకు తెలియజెప్పాలని, తెలుసుకోవాలని. అందుకని ప్రియ మిత్రులారా, ఈ చదవడం ఇది దేనికి అంటే, ఆయన అంటే అవతార పురుషుడు, హైయెస్ట్ ఆఫ్ ది హై. అవతార పురుషుడు మెహర్ బాబా అనడం సామాన్యమైన విషయం. ఆయన హైయెస్ట్ ఆఫ్ ది హై, సర్వోన్నతుడు. ఆ సర్వోన్నతుడు అన్న విషయం మన హృదయాల్లో ఎస్టాబ్లిష్ కావాలి. పుట్టుక చావు కొరకే, కానీ చావు కేవలం మృతప్రాయం కాకూడదు. జంతువు చచ్చినా దానికి చావని అంటారు, మనిషి చచ్చినా చావని అంటారు. జంతువు చేస్తే దాన్ని ఇక దాని కొన్నాళ్ళు ఆ కలేబరం ఉంటుంది. మనిషి చేస్తే ఒక క్షణంలో దాన్ని కాల్చేస్తారు లేదా పూర్తి చేస్తారు. అంటే మానవుడు అంత ఉన్నతమైనటువంటి జీవి. పరిణామ క్రమంలో 7 దశలు దాటి సామాన్యంగా ఉన్నటువంటి చైతన్యం అసామాన్య స్థితికి చేరుతుంది. పూర్తి చైతన్యం వికసిస్తుంది మనలోని. ఆ చైతన్యంతో మనం ఉంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు బాబా మాటల్లో ఉన్న లోతుల్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించి బాబాతో ఉండడానికి. బాబా పని అది కూడా మనం చేస్తున్న పని కాదు, పాశ్చాత్యులు చేశారని బాబా పని. ఒక్కసారి పాశ్చాత్యులు చేస్తున్నటువంటి పనులు ఒకసారి చదువుతున్నప్పుడు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి, ఏకాగ్రత పెట్టి వినండి. స్త్రీ పురుషులు కూడా ఒకేలా పనిచేశారు. స్త్రీ పురుషులు కూడా ఒకే ఒక హయ్యెస్ట్ స్థితిలో బాబాను ప్రేమించారు. స్త్రీ పురుషులు కూడా ఆ హయ్యెస్ట్ స్థితిలోనే బాబా యొక్క ప్రేమని ప్రపంచానికి పంచడానికి నిరంతరం కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు శ్రమపడుతూనే ఉన్నారు. అందుచేత ప్రియమిత్రులారా, పాశ్చాత్యులే మనకంటే ఎన్నో రెట్లు అదృష్టమైన స్థాయిలో ఉన్నారు. బాబా వాళ్ళని మెచ్చుకున్నంతగా ఏ ఆంధ్రుడిని మెచ్చుకోలేదు. కాబట్టి మనకేంటంటే చిన్న మాటతో పొంగిపోతాం, మనం పొంగిపోతాం, కానీ వాళ్ళు పొంగరు. ఇంకా బాధ్యత ఏమైనా నాలో తగ్గిపోయిందా, నాలో ఉన్నటువంటి ఏకాగ్రత తగ్గిపోయిందా అని ఆలోచిస్తారు బాబా ఏమైనా పొగిడితే. అందుకని మనకి
ఆయుష్ ఎప్పుడు పోతుందో తెలియదు. నిజానికి రాత్రి నాకు బాబా కల్పించిన పరిస్థితితో నేను తెల్లవరుసలు కొనకూడదు, అంత పరిస్థితి చేశాడు నాకు. ఎందుకు అయ్యో బాబా అందరికీ తెలియజెప్పవలసింటుంది సత్య విషయాల్ని, చెప్పకుండా దాన్ని తీసుకెళ్ళిపోతావా అన్న ఆలోచన వచ్చింది. ఆయన ఇష్టం, తీసుకెళ్తాడు, మనవడం కాదన్నారికి అని మనం ఆఖరి శ్వాస పోయే వరకు కూడా బాబా పనిలో ఉంటూ బాబాతో ఉండాలి, బాబా పనిలో ఉండాలి. అంతేత వీళ్ళందరూ కూడా బాబాని ఇంకా ఎక్కువగా దగ్గర చేసుకోవడానికి వచ్చింది. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. నానా జై బాబా, నానా జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా. మెహర్ బాబా మెహర్ బాబా की जय। జై బాబా. జై బాబా, నానా జై బాబా.